ఇక మొత్తానికి తెలంగాణలో ప్రచారం గడువు ముగిసింది. ఇప్పటికే 96 సభల్లో సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించడం జరిగింది. అలాగే 22 సభల్లో అమిత్ షా పాల్గొన్నారు. అలాగే 24 సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొనడం జరిగింది. మొత్తానికి సభలు సమావేశాలు ప్రచారంతో ప్రధాన పార్టీల నాయకులంతా కూడా హోరెత్తించిన పరిస్థితి తెలిసిందే. ఇక ఈ రోజు 5 గంటలకి ఈ ప్రచారం పూర్తి స్థాయిలో ముగిసింది. 144 సెక్షన్ అయితే ప్రస్తుతం అమలవుతుంది. ఇదే అంశానికి సంబంధించి సిద్దిపేటలో ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటి, అక్కడ ప్రచారం ఏ విధంగా సాగింది, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్దిపేట నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సిద్దిపేటకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. మైకులు మూగబోయాయి. ప్రధాన పార్టీల రాజకీయ నాయకులైతే అటు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ఎవరికి వారు ఏ పార్టీల అభ్యర్థులకు ఆ పార్టీల వారు వారీగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ప్రచారం అయితే ముగిసింది. మొత్తానికి కేసీఆర్ అయితే ఈ ప్రాంతంలో కాళేశ్వరం ద్వారా సాగునీరు ఇచ్చాము, తాగునీరు ఇచ్చాము, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇచ్చాము, కాబట్టి మాకే ఓటేయాలని చెప్పి కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తూ, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ప్రచారం చేశారు. హరీష్ రావు ముఖ్యంగా ఈ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ప్రతి నియోజకవర్గాన్ని చుట్టుముట్టేసి ప్రచారం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ 7 సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు, ఖర్గే పాల్గొన్నాడు, అదేవిధంగా ప్రియాంక గాంధీ పాల్గొన్నది, రాహుల్ గాంధీ కూడా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రచారం చేశారు. మొత్తానికి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి, మార్పు రావాలి, ఈ కేసీఆర్ కుటుంబ హస్తాల్లో నుంచి తెలంగాణ బయటపడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ రావాల్సి ఉంది. పేదల బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, మైనార్టీల సంక్షేమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈసారి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేశారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో పరిచయం చేస్తూ ప్రచారం చేస్తూ ప్రజలందరికీ కూడా వాటిని వివరిస్తూ ప్రచారంలో మునిగి తేలారు. అదే విధంగా బీజేపీ పార్టీ కూడా తనేం తక్కువ కాదన్నట్లుగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా లాంటి నాయకులు, జేపీ నడ్డా, బండి సంజయ్, తర్వాత స్టార్ క్యాంపెయిన్లందరూ కూడా బీజేపీ నాయకులంతా కూడా విచ్చేసి ఈ 10 నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రచారం నిర్వహించారు. వాళ్ళ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా మీరు మద్దతు తెలపాలి, ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలో ఇక్కడ ప్రచారం అయితే నువ్వానైనా అన్నట్లుగా ఉత్కంఠంగా రసవత్తరంగా సాగింది. 10 నియోజకవర్గాల్లో గతంలో అయితే ఈ కాన్స్టిట్యున్సీ 2009లో అయితే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ 10 నియోజకవర్గాల్లో ఒకటి మాత్రమే టీఆర్ఎస్ ఉండి మిగతా అన్ని కూడా కాంగ్రెస్ ఉండే. కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత 2014, 2018లో అది రాను టీఆర్ఎస్ కంచుకోటగా మారింది. ఇక్కడ ఈ జిల్లా నుంచే కేసీఆర్ అటు హరీష్ రావు ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ అన్ని నియోజకవర్గాల మీద వీళ్ళకి సంబంధించినటువంటి కొంత సానుకూలత, తర్వాత వీళ్ళ ప్రభావం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు టిఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఎక్కువ పెడుతూ వాళ్ళు ప్రచార బాణాలు విడుస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మార్పు రావాల్సిందే, తెలంగాణ ఇప్పటికే అభివృద్ధి ఏమో పక్కకు పెడితే ఆత్మగౌరవం అయితే దెబ్బతిన్నది, ప్రజలకు విలువ లేకుండా పోయింది, అధికార వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది చెప్పి కూడా చెప్పుకుని ప్రయత్నం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈసారి మార్పు రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ మూడోసారి కూడా హ్యాట్రిక్ ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి బీఆర్ఎస్, అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఈసారి క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు సుస్థిర ప్రభుత్వం రావాలంటే బీజేపీ రావాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. అయితే ఈ 5 గంటలకు ప్రచారం ముగియడంతో మొత్తానికి అటు వైన్ షాపులు బంద్ చేశారు. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా సిపి ఇక్కడ ఇద్దరు కూడా మొత్తానికి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో వాళ్ళ సిబ్బందికి అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి విషయాలు చెప్పుతూ ఖచ్చితంగా ఎక్కడా కూడా ధనబలము, మారుబలము, మందు బలము, తర్వాత డబ్బులు పంపిణీ చేయకుండా అందరూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మొత్తానికి ఈ ఎలక్షన్ అయితే కూడా చాలా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా అధికారులు చెప్పారు. థ్యాంక్ యూ రాజు.